చూడమ్మా దీప్తి, ప్రతి ఒక్కరూ సంపాదించడం కోసం ఎంతో దూరం వెళ్తుంటారు. తీరా సంపాదించాక సంతోషాన్ని వెతుక్కుంటూ ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో మళ్ళీ అక్కడికే వస్తారు. మొదలెట్టాడు. ఒక్కడు చెప్పిరా నాయన అంటే ఏంటి పోతే భారతి, చెప్తాడు. ఏదో అంటున్నావ్? ఏం లేదు గురుగారు, మీరేం చెప్పినా నిజమే చెప్తారు అనుకుంటున్నాను. భారతి, నువ్వు వెళ్ళి రెండో గదిని శుభ్రం చేయి. అలాగే గురుగారు. పిచ్చి పిల్ల. చూడమ్మా దీప్తి, ఎంతో మంది వారి పుట్టినరోజు జరుపుకోవడానికి ఈ ఆశ్రమం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈ ఆశ్రమం నీ పుట్టినరోజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు ఈ ఆశ్రమానికి చేసే మేలు విలువ కట్టలేనిది. మాకంటూ ఏమీ లేనప్పుడు మమ్మల్ని ఆదుకున్నది ఈ ఆశ్రమం. దీన్ని సాయం అనడం కంటే బాధ్యతగా భావిస్తున్నాం. మేం వెళ్ళొస్తాం గురుగారు.